హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఏపీ పవర్ సెక్టర్ కంపెనీస్ ఏవైతున్నాయి, ఏపీ జెన్కో, ట్రాన్స్కో అండ్ ఆల్సో డిస్కామ్స్ అండ్ తెలంగాణ పవర్ సెక్టర్ కంపెనీస్ జెన్కో, ట్రాన్స్కో అండ్ దేర్ డిస్కామ్స్, వీటిల్లో డిఫరెంట్ పోస్టులలో ఉండేటువంటి శాలరీ కంపారిజన్ చూద్దాం. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఎంచుకుంది ఏఈ పోస్ట్కి సంబంధించినటువంటి శాలరీ కంపారిజన్ చూద్దాం మనము. అయితే పవర్ సెక్టర్లో ఏఈ గురించి మాట్లాడుకున్నప్పుడు తెలంగాణలో పవర్ సెక్టర్ ఏఈ పోస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ అయితే ఉందో ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్ అనే పిలుస్తారు. వెరాస్ ఏపీ జెన్కోలో నామెన్క్లేచర్ ఇస్ డిఫరెంట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని పిలుస్తారు. అంటే రెండు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్లే, కాకపోతే 2019లో ఏపీ పవర్ యూటిలిటీస్ వాళ్ళ నామెన్క్లేచర్ని ఎడిట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ నేను రెండు సినారియోస్లో ఈ శాలరీ ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేశాను నేను. చూడండి ఇక్కడ, ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. సో ట్రాన్స్కో ఒకటి ట్రాన్స్కోని తీసుకున్నాను నేను, ఒకటి ఏపీ ట్రాన్స్కో, టీజీ ట్రాన్స్కో, ఏపీ ట్రాన్స్కో. డిస్కామ్స్లో అయినా అంతే ఉంటుంది, శాలరీ సేమ్ ఉంటుంది. జెన్కోలో కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే అడిషనల్గా జనరేషన్ అలవెన్స్ వస్తుంది, ఒక 25% to 30% మధ్యలో ఉంటుంది ఎక్స్ట్రా బేసిక్ శాలరీ పైన. ఓకే, సో ఒక రఫ్లీ ఒక 25,000 ఎక్స్ట్రా వేసుకోండి. ఓకే, 25,000 ఎక్స్ట్రా వస్తుంది టోటల్ అర్నింగ్స్ పైన, దట్ ఈస్ జెన్కో. సో అదర్వైజ్ చూడండి ట్రాన్స్కో, తెలంగాణ ట్రాన్స్కో చూడండి, తెలంగాణ ట్రాన్స్కో ఏ శాలరీ రూరల్, ఎందుకంటే మనకి రూరల్ సిటీ అని రెండు తీసుకున్నాను. ఎందుకనంటే మనకి హెచ్ఆర్ఎస్ స్లాబ్ రేట్స్ ఉంటాయి అనమాట ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి. సో తెలంగాణలో అయితే ఒక 4 స్లాబ్ రేట్స్ ఉన్నాయి, 24%, 17%, 13%, 11% అని 4 రకాలు ఉన్నాయి. సో అందులో లీస్ట్ మోస్ట్ ఈజ్ 11%, కంప్లీట్ ఎగ్దమ్ రూరల్ పోస్టింగ్. ఆర్ టాప్ పోస్టింగ్ ఈజ్ సిటీ హైదరాబాద్ పోస్టింగ్, జిహెచ్ఎంసీ లిమిట్స్లో అయితే 24% ఉంటుంది. సో ఫస్ట్ రూరల్ కేసులు అంటే లీస్ట్ పాసిబుల్ కేసు అనేది చూద్దాం, తర్వాత హైదరాబాద్ చూడండి. అయితే ఇక్కడ సిమిలర్లీ ఏపీలో కూడా తీసుకున్నాను. అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్గా మీరు చూడాల్సినటువంటి మార్పు ఏంటంటే బేసిక్ శాలరీనే చూడాలి. తెలంగాణ ఏఈ బేసిక్ శాలరీ 65,600 అయితే ఏపీ ఆంధ్రాలో ట్రాన్స్కో ఏఈ శాలరీ బేసిక్ పే 86,245. ఇది ఒక సెన్సేషన్ అనమాట. ఇక్కడ మనకి పిఆర్సీ 2018లో వచ్చింది. పవర్ సెక్టర్లో మీకు తెలిసి ఎవ్రీ 4 yearsకి వస్తుంది, వేరే స్టేట్ గవర్నమెంట్లో ఎవ్రీ 5 yearsకి ఒకసారి పిఆర్సీ వస్తుంది. సో ప్రీవియస్గా రెండు పవర్ సెక్టర్స్లో కూడా 2018లో పిఆర్సీ వచ్చిందనమాట. 2018లో పిఆర్సీ వచ్చినప్పుడు అప్పుడు పిఆర్సీ ప్రకారము ఏఈ ట్రాన్స్కో ఏఈ బేసిక్ పే వచ్చేసి 64,000 చేంజ్ ఉండే, 64,265 సంథింగ్ ఉండే. అదే టైంలో ఏపీ ట్రాన్స్కో ఏఈ బేసిక్ పే వచ్చి 60,155 రూపీస్ ఉండే, అంటే 4,000 వేరియేషన్ ఉండే అనమాట. సో బేసిక్గా 4,000 వేరియేషన్ ఉండే అనమాట. వెరాస్ 2022 పిఆర్సీ వచ్చేసరికి ఆ పిఆర్సీలో ఇక్కడ ఓన్లీ దగ్గర ఓన్లీ 1,500 మాత్రమే పెంచారు. బట్ యాక్చువల్గా ఈ బేసిక్ పే 89,000 చేంజ్ కావాల్సింది, 89,535 రూపీస్ కావాలి. కాకపోతే ప్రీవియస్గా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇనీషియల్ రిక్రూట్మెంట్ క్యాడర్స్ని వాటి బేసిక్ పేని సప్రెస్ చేయడం జరిగిందనమాట వాంటెడ్లీ. సో ఇప్పుడున్న రూల్ పొజిషన్ ప్రకారం అయితే ట్రాన్స్కో ఏఈ శాలరీ 65,600. సార్ ఇది మారే ఛాన్స్ లేదా అంటే దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్, ఇట్ కెనాట్ చేంజ్ అంత ఈజీగా. అంటే అది ఎవరు దాని గురించి నోబడి, దాంట్లో జస్టిస్ లేదు, ఇన్జస్టిస్ ఏమీ లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ కన్వీనియన్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అంతే. సో దాని మీద కోర్టులో కూడా క్వశ్చన్ చేయడానికి ఏం లేదు దాంట్లో. సో 65,600 అంతే ఇంకా స్టార్టింగ్ శాలరీ, స్టార్టింగ్ స్కేల్. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి బెనిఫిటే, కానీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ రకంగా ప్రాబ్లం ఉంది. ఏపీలో అలాంటి సపరేషన్ ఏం చేయలేదు, యాస్టీస్గా ఇంక్రీజ్ చేశారు, 86,245 వచ్చింది. దిస్ ఇస్ ద, ఇప్పుడు చెప్పాలంటే ఇండియా లెవెల్లో ఇదివరకు తెలంగాణ ఈజ్ ద హైయెస్ట్ పేయింగ్ అని అనుకున్నాం గ్రాడ్యుయేట్ లెవెల్ ఇంజనీర్కి. నౌ ఏపీ పవర్ సెక్టర్ ఈజ్ ద హైయెస్ట్ పేయింగ్ పవర్ సెక్టర్ ఆర్ ఎనీ కంపెనీ ఇన్ ది ఎంటైర్ ఇండియా. సో ఆంధ్రాలో వచ్చేసి మనకి పిఆర్సీ మ్యాక్సిమం పర్సంటేజ్ 16%, లీస్ట్ పర్సంటేజ్ 10%. సో మెయిన్ సిటీస్ లైక్ మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ వాట్ ఎవర్, విశాఖపట్నం కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్, తిరుపతి, నంద్యాల, ఇట్లా కొన్ని ప్లేసెస్కి 16%, మిగతా చాలా ప్లేసెస్కి కూడా ఈ విధంగా 10%, అంటే స్లాబ్స్ ఉన్నాయి దాంట్లో కూడా 13%, అట్లా 12%, ఆ విధంగా ఉన్నాయి ఈ ప్లేస్ని బట్టి. అండ్ నెక్స్ట్ డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ. ఈ డిఏ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి రివైజ్ అవుతూ ఉంటుంది. అట్ ప్రజెంట్ యాజ్ ఆన్ డేట్ తెలంగాణలో ఈరోజు డేట్లో తెలంగాణలో డిఏ 11% ఉంది పవర్ సెక్టర్లోనే.
స్టేట్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ డిఏ అలాగ ఉంటుంది. మళ్ళీ పవర్ సెక్టర్లో 11% ఉంది. అది ఈ వీక్లోనో ఈ మంత్లో మళ్ళీ రివైజ్ అవ్వాలి యాక్చువల్గా, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై కొత్తది రావాలి. సో అది ఇంకొక సమ్ 2-3% దాకా పెరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక 14% దాకా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఇంకా పేపర్ మీద ఏం రాలేదు. ఇప్పుడైతే 11% ఉంది యాజ్ ఆఫ్ నౌ. అది ఆంధ్రాలో చూసుకుంటే డిఆర్ఎస్ అలవెన్స్ యాజ్ ఆన్ డేట్ 8.78 ఉంది. ఓకే, 8.78 ఉంది. ఇది కూడా ఇంకా రివైజ్ కావాలి. ఇంకా ఒక 2 డిఎల్ రావాలి వీళ్ళకి, ఇంకా రివైజ్ చేయలేదు. సో ఇంకా 2 డిఎల్ అంటే దగ్గర దగ్గర ఒక 6% అనుకోండి. ఇంకొక 6% దాకా హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ ఈ ఇయర్ ఎండ్ వరకు అయిపోతుండొచ్చు నాకు తెలుసు అది కూడా. ఆ తర్వాత మళ్ళీ ఎర్నింగ్ సైడ్ చూసుకుంటే మెడికల్ అలవెన్స్ తెలంగాణలో 1350 రూపీస్ ఇస్తున్నారు. ఆంధ్రాలో అయితే 1250 ఇస్తున్నారు. అంటే ప్రీవియస్ పిఆర్సీలో కూడా అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉన్నది. నెక్స్ట్ కన్వేయన్స్ అలవెన్స్ కింద ఇక్కడ 1000 రూపీస్ ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ కన్వేయన్స్ అలవెన్స్ కింద 1375 రూపీస్ ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ట్రాన్స్కోలో సిటీ పోస్టింగ్ అయితే నీకు సిటీ కంపెన్సేటర్ అలవెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అదొక అడిషనల్గా, అది కూడా ఒక 1250 రూపీస్ ఎంత ఉంటుంది. సిసిఏ అంటాము, సిసిఏ అంటారు. ఇది ఒక 1250 రూపీస్ ఎంత ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు అమౌంట్. దగ్గర దగ్గర ఇంతే ఉంటుంది, 1250 రూపీస్ ఉంటుంది. ఓకే, సిటీలో అయితే సిటీ కంపెన్సేటర్ అలవెన్స్ అని అంటాం. ఇక్కడ అలాంటిది ఏం లేదు. సో మెడికల్ అలవెన్స్ ఎక్కువ ఉంది. మెడికల్ అలవెన్స్ తెలంగాణలో ఎక్కువ ఉంది, ఒక 100 రూపాయలు. మళ్ళీ కన్వేయన్స్ అలవెన్స్ ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువ ఉంది, ఒక 375 రూపీస్ ఎక్కువగా ఉంది కన్వేయన్స్ అలవెన్స్. అండ్ నెక్స్ట్ డిడక్షన్ సైడ్ వస్తే అన్ని కంపెనీసే కాబట్టి ఈపీఎఫ్ పద్ధతిలో డిడక్షన్ జరుగుతుంది. అది నీకు చెప్పాను ఆల్రెడీ, 12.5% ఆఫ్ ద బేసిక్ ప్లస్ డిఏ అని. అండ్ ఈక్వల్ కాంట్రిబ్యూషను ఎంప్లాయర్ చేయాలి. తెలంగాణలో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయర్ షేర్ ఈజ్ లిమిటెడ్ టు 1800 రూపీస్ ఓన్లీ. అంటే నీ దగ్గర నుంచి 9000 రూపీస్ ఈపీఎఫ్ అకౌంట్కి కట్ చేస్తున్నారు. బట్ డిపార్ట్మెంట్ ఎంత ఇస్తుంది అంటే 1800 రూపీస్ మాత్రమే ఇస్తుంది. యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటంటే ఎంప్లాయర్ షేర్ ఈక్వల్ ఉంటుంది అనమాట. ఈక్వల్ డిపాజిట్ చేస్తారు. 9000 మనం ఇస్తే 9000 డిపార్ట్మెంట్ నీ తరఫున ఇస్తుంది అనమాట. అది ట్రాన్స్కోలో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో లేదు, ఏపీలో ఆ సిస్టమ్ డిస్టర్బ్ కాలేదు. సో ఏపీలో అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. అంటే ఇప్పుడు 12,000 ఇప్పుడు నువ్వు కడుతున్నావు ఇక్కడ ఈపీఎఫ్లో, ఇక్కడ చూడండి డిడక్షన్లో. ఈ 12,000కి డిపార్ట్మెంట్ ఇంకొక 12,000 కలిసి నీ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. అది ఈరోజు నీకు యూజ్ కాకపోవచ్చు, నువ్వు ఎప్పుడైనా ఈపీఎఫ్ విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేదంటే అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ నీకు బెనిఫిట్. సో అట్ ద టైమ్ ఆఫ్ మనము రిటైర్మెంట్ సెక్యూర్గా ఉండేటట్టుగా ప్లానింగ్ చేసుకోవడానికి ఈపీఎఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఈపీఎఫ్లో తెలంగాణ పవర్ సెక్టర్లో కొత్తగా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్కి అయితే లాసే ఉన్నది. పాత వాళ్ళకి ఆ పాత సిస్టమ్ యాజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ రెండింటిలో అంతే 200 రూపీస్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ 8,000 నేను వేసాను, రఫ్గా యావరేజ్ చేశాను, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, అది స్లాబ్ క్యాల్కులేట్ చేసుకుంటే దాన్ని బట్టి. తర్వాత ఆంధ్రాలో వచ్చేసి ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అని ఒక 300 రూపీస్ ఎక్స్ట్రా డిడక్షన్ అవుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీము ఇక్కడ 60 రూపాయలు ఉంటే ఇక్కడ 30 రూపాయలు. మెడికల్ స్కీమ్ సెల్ఫ్ ఫండింగ్ మెడికల్ స్కీమ్ అంటే మెడికల్ కార్డు ఉంటుంది మనకి ట్రీట్మెంట్ కోసము. తెలంగాణలో 1000 రూపీస్ కట్ అవుతుంది, ఆంధ్రాలో 500 రూపీస్. అదే తెలంగాణలో యాక్చువల్గా మనకి మెడికల్ స్కీమ్ అనేది బిఫోర్ పిఆర్సీ 500 ఉండే, మొన్న పిఆర్సీలో 22లో ఇది ఎన్హాన్స్ చేశారు 1000 రూపీస్కి. సో ఫైనల్గా ఇవి ఫిగర్స్ అనమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిడక్షన్స్ ఇవన్నీ కూడా. ఫైనల్గా ఫిగర్స్ చూసుకుంటే రేపు జాబ్ క్యాలెండర్లో రేపు వచ్చేటువంటి తెలంగాణ ట్రాన్స్కోలో నువ్వు ఏ పోస్ట్ కొడితే ఇమీడియట్గా నువ్వు కంప్లీట్ రూరల్ పోస్టింగ్ అనుకుంటే యువర్ ఇన్ హ్యాండ్ శాలరీ ఈజ్ 64,000 రూపీస్ అమ్మ. దిస్ ఈజ్ ట్రూ. లక్షలు అనుకుంటారు, కాదు, 64,000 రూపీస్ వస్తుంది. ఇంతకుముందుకు ఎందుకనంటే అప్పుడు డిఏ ఎక్కువ ఉండే, ఇప్పుడు డిఏ రివైజ్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందనంటే ప్రీవియస్గా చేసినప్పుడు క్యాలిక్యులేషన్స్లో మీకు 1 lakh దాకా ఫిగర్స్ చూసి ఉండొచ్చు. అప్పుడు డిఏ 25% అలా ఉండే, 24-25% ఉండే. బేసిక్ అంతే ఉండే. ఆఫ్టర్ పిఆర్సీ ఏమవుతుందంటే డిఏ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి డిఏ ఎంత ఉంది, 11% ఉంది. కానీ బేసిక్ కూడా పెరుగు ఉండాల్సింది, బేసిక్ పెరగలేదు కాబట్టి ఇక్కడ నీకు ఆ గ్యాప్ కనిపిస్తూ ఉంది. సో అందుకనే నెట్ 64,000 అంటే గ్రాస్ ఎర్నింగ్స్ వచ్చేసి 82,000 అనమాట గ్రాస్ శాలరీ. ఇన్ హ్యాండ్ శాలరీ ఇంత అనమాట. నెక్స్ట్ హైదరాబాద్ పోస్టింగ్, సిటీ పోస్టింగ్ అయితే కనుక మీ గ్రాస్ శాలరీలో ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది. 82,000 రూరల్ అయితే, సిటీలో 92,000. చేతికి రావడంలో కూడా ఆల్మోస్ట్ అంతే, ఒక 10,000 దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, 8,000 రూపీస్ వేరియేషన్ వస్తుంది ఇక్కడ. ఓకే, 72,000 చేతికి వస్తుంది ట్రాన్స్కో ఏఈ సిటీ పోస్టింగ్ అయితే, కొత్తగా న్యూలీ రిక్రూటెడ్ ఏఐ.
కానీ అడిషనల్ హౌ మచ్ యూఆర్ లూజింగ్ ఏంటంటే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ దగ్గర నువ్వు లూజ్ అవుతున్నావు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఈస్ ఓన్లీ 1800 రూపీస్, నాట్ 9000 రూపీస్. ఇక్కడ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎందుకు వేరియేషన్ వచ్చింది ఇక్కడ? సో ఫార్ములాలో చిన్న ఎర్రర్ ఉంటే రెక్టిఫై చేస్తాను. అది ఏపీ వచ్చేసరికి కంప్లీట్ రూరల్ పోస్టింగ్ వచ్చినా కూడా నీ నెట్ పే 88,000 ఉంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిగర్ యూ సీ హియర్. సిటీస్లో, సారీ ఇది సిటీస్లో, ఓకే, ఏపీ సిటీస్లో అయితే 88,000 చేతికి వస్తుంది. టోటల్ అర్నింగ్స్ 1.1 lakhs. కంప్లీట్ రూరల్లోకి వచ్చినా కూడా నీ చేతికి 84,000 వస్తుంది. 1 lakh రూపీస్ ఈజ్ యువర్ టోటల్ అర్నింగ్స్. చూడండి ఇక్కడ, అంటే తెలంగాణ నువ్వు హైదరాబాద్లో ఏఈగా చేస్తుంటే ఆంధ్రాలో మారుమూల రూరల్ ఏరియాలో నువ్వు ఏఈగా చేయి, స్టిల్ యువర్ శాలరీస్ 10,000 రూపీస్ హయ్యర్. దెన్ యూ అండర్స్టాండ్ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, రెంట్స్ కానీ ఏదన్నా ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అండ్ యూ ఆల్సో హ్యావ్ హైదరాబాద్లో పొల్యూషన్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, లాట్ ఆఫ్ సోషల్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ ఉన్నాయి. రికగ్నిషన్ వైజ్ కూడా హైదరాబాద్ సిటీలో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా పెద్ద రికగ్నిషన్ ఉండదు. ఒక మారుమూల ప్రాంతంలో నువ్వు ఏఈగా చేస్తున్నావు అంటే అక్కడ నువ్వే ఒక కలెక్టర్వి, అంటే అంత వాల్యూ ఉంటుంది రూరల్ ఏరియాస్లో. అండ్ యూఆర్ అర్నింగ్ 10,000 మోర్ దెన్ హైదరాబాద్ ఏఈ. అండ్ ఊర్లలో నీకు దొరికేటివన్నీ కూడా వాట్ ఎవర్ ఫుడ్ కావచ్చు అంతా కూడా ఆర్గానిక్ ఉంటుంది, పొల్యూషన్ తక్కువ, ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవు, నీకు ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఉండవు. ఏదున్నా కూడా నీ ఓన్ ట్రాన్స్పోర్ట్ సింపుల్గా అయిపోతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది రెస్పెక్ట్ వైజ్ కానీ వాట్ ఎవర్. లివింగ్ స్టాండర్డ్ అంటే యూ కెన్ లివ్, ఇంకా లివింగ్ స్టాండర్డ్స్ విల్ బి మచ్ హయ్యర్ కదా. ఇప్పుడు సపోజ్ ఇదే శాలరీతోని నువ్వు తెలంగాణలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 73,000తోని ఇఫ్ యూ గో టు సమ్ రూరల్ ఏరియా యువర్ లివింగ్ స్టాండర్డ్స్ వుడ్ బి మచ్ బెటర్. నీ దగ్గర 10,000 రూపాయలు ఉంటే ఒక ఊర్లో చాలా బెటర్గా బతకచ్చు. ఇంకా అదే 10,000 సిటీలోకి వస్తే దేనికి లెక్క కూడా కాదు, నీకు హౌస్ రెంట్ కూడా సరిపోదు. బట్ వేరాజ్ యూ సీ ఏపీ పవర్ యూటిలిటీస్ సిచ్యువేషన్ ఎట్లుందో చూడండి. ఇప్పుడు న్యూలీ రిక్రూట్గా అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కానీ వాట్ ఎవర్ కొత్తగా రిక్రూట్ కావాల్సినటువంటి ఎంప్లాయీస్కి, ఏఈస్కి చాలా మంచి స్కేల్స్ ఉన్నాయి. సో ఐ హోప్ ఇప్పుడు మారినటువంటి గవర్నమెంట్ ఈ పరిస్థితుల దృష్ట్యా కొత్త రిక్రూట్మెంట్ కూడా తొందరలో చేపడతారని చెప్పేసి అనుకుంటున్నాము. బై ఛాన్స్ ఖచ్చితంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే కనుక ఏపీ ఆస్పిరెంట్స్ యూ డోంట్ వెయిట్, స్టార్ట్ ఇమీడియట్ ప్రిపరేషన్, జాయిన్ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ కోర్సెస్, కాంటాక్ట్ చేయండి నన్ను. ఐ విల్ గైడ్ యూ ఫర్ ద బెస్ట్ ప్రిపరేషన్, యువర్ లైఫ్ విల్ చేంజ్. యు సీ అంటే హైదరాబాద్ అని చెప్పి ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏమైంది, ఏపీ తెలంగాణ ఎంప్లాయీస్, పవర్ సెక్టర్ ఎంప్లాయీస్ బైఫర్కేషన్ ఇష్యూస్లో కొత్తగా ఆప్షన్స్ కాల్ఫర్ చేసి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అందరికి కూడా వెదర్ యూ గో టు ఆంధ్ర ఆర్ తెలంగాణ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ నేటివిటీ అని తీసుకొస్తే చాలామంది ఆంధ్ర ఎంప్లాయీస్ హూ ఆర్ నాట్ ఆఫ్ తెలంగాణ నేటివిటీ ఆల్సో హ్యావ్ కమ్ టు హైదరాబాద్. ఆ సిస్టంలో వాళ్ళు ఆప్ట్ చేసుకొని, అంటే ఓకే సీనియర్స్కి బెనిఫిట్ ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే యూ నీడ్ నాట్ లుక్ ఎట్ హైదరాబాద్. మీ ఊర్లోనే ఆంధ్రప్రదేశ్లోనే యు ఆర్ గెటింగ్ ద బెస్ట్ శాలరీస్ అనమాట. ఇంకా ఈ డిఏ ఇప్పుడు 7%, 8.7 ఉంది, ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది మళ్ళీ. సో ఈ విధంగా చూసుకుంటే పవర్ సెక్టర్ వైజ్ ఆంధ్ర ఈజ్ పేయింగ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో డెఫినెట్లీ మంచి సైన్. వెరాస్ ప్రీవియస్ పిఆర్సీ వరకు సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండే, తెలంగాణ వాజ్ ద హైయెస్ట్. సో తెలంగాణలో మెయిన్గా ఏమొచ్చిందంటే బేసిక్ దగ్గర కట్అవుట్ అయిపోయింది అండ్ ఈపీఎఫ్ దగ్గర లాస్ అయిపోయింది. ఈపీఎఫ్ కూడా 800 రూపీస్ క్యాప్ అయింది, వెరాస్ దట్ ఈస్ నాట్ దేర్. సో ఆంధ్రాలో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ పోస్ట్, ఏడబ్ల్యూ కంటే కూడా ఇది ఈస్ ద బెస్ట్ పోస్ట్ అనమాట. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.